చూపిస్తుంది, మేము చూస్తున్నాము. ఇప్పుడున్న యూత్ ని మనీ కొడితే నీకు ఎలాంటి వీడియోలు కావాలంటే పెద్ద పెద్ద హీరోయిన్లే ఉన్నారబ్బా. మన ఒళ్ళు నమ్ముకొని బతికితే మన జీవితమే ఉండదు. చాలా బాధాకరం వేస్తుంది కాబట్టి ఆమె సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేశారు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆమె గెలవాలి అని చెప్పి నేనే ఒక సిస్టర్ గా ఇన్ని రోజులు సపోర్ట్ చేశాను. నిజంగా ఆమె అట్లా నెగిటివ్ అనేది అలా కేసు పెట్టడం చాలా బాధాకరం వేస్తుంది. కాబట్టి ఎప్పటికైనా విష్ణుప్రియ అక్క తెలుసుకొని ఆ ఇష్టా అకౌంట్ ని మంచిగా యూజ్ చేసుకుంటే పెద్ద పెద్ద హీరోయిన్లే ఉన్నారబ్బా. కానీ విష్ణుప్రియ మీద పడి ఆమె అట్లా మనీ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి అలా కేసు పెట్టడం అనేది కరెక్ట్. ఆమె సపోర్ట్ చేయట్లేదు, అలా చెయ్యొద్దు అని చెప్పి చెప్తున్నాను అంతే. అదే అంటున్నా, ఇప్పుడు మనం ఆమె చేసే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మంచిగా ఆడుతుంది, మంచిగా ఉందని చెప్పి సపోర్ట్ చేస్తాం అబ్బా. ఆమె బయటకు వచ్చినట్టు ఆమె పర్సనల్ కదా. ఆమె ఇన్స్టాలో ఏ వీడియో చేసుకున్నా ఏ పోస్ట్ పెట్టుకున్నా అది సంబంధం ఉండదు కదా. కాబట్టి బయట ఉన్న యూత్ ని చెడగొట్టడం, ఆ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా తప్పు. దయచేసి ఇప్పుడున్న యూత్ ని ఆమె అంటే రెచ్చగొడుతున్న పోస్టులు పెట్టడము, నువ్వు మనీ కొడితే నీకు ఎలాంటి వీడియోలు కావాలంటే అలా, పోస్టులు కావాలంటే అలా పెట్టడం అనేది చాలా తప్పు. కాబట్టి ఎవరైతే కేసు పెట్టారో విజయవాడ పర్సన్స్ ఆమె ఇన్స్టా అకౌంట్ బ్లాక్ చేస్తే మంచిది. ఒక సాఫ్ట్వేర్ పర్సన్ కూడా సంపాదించలేడు ఆమె నెలకు మాక్సిమం ఆడ అంటే ఆ వర్షాన్ని సంపాదిస్తుందంటే ఆమె మేకప్ స్కిట్లకి ఆమె ఉన్న పర్సనాలిటీ ఆమె అంతా చేస్తుంది, జనాల్ని చంపేస్తుంది అంతే. ఫస్ట్ రెచ్చగొడుతుందంటే బాయ్స్ ఏమంటారంటే బాయ్స్ అనకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఆమె చూపిస్తుంది, మేము చూస్తున్నాము అని చెప్పి వాళ్ళు అంటారు. కానీ వాళ్ళని తప్పనలేదు. కాబట్టి ఏ ఆడపిల్లైనా సరే మనం అంటూ దేవుడిచ్చిన ఒక ఆడపిల్ల మనం దేవుడితో ఒక మంచి దేవతో అర్థ సమానం. కాబట్టి దయచేసి విష్ణుప్రియకి ఇప్పటికైనా తప్పు తెలుసుకొని ఆ వీడియోస్ కానీ ఆ ఫొటోస్ ఎక్కడైతే అలా గలీజ్ గా పెట్టిందో ఆ వీడియో మొత్తం డిలీట్ చేస్తే ఉంటది, లైఫ్ ఉంటది. అలా అని చెప్పి చూసాను. అంత కరువు కాటుకలు సచ్చారు, ఏం చేస్తారు జనాలు మాత్రం. ఆమె చూపిస్తుంది, ఎడుతున్నారు. 350 450 పోతే పోయింది రాబాయ్, మా నేత్రానందం కళ్ళకు ఆనందం కలిగింది రాబాయ్ అని చెప్పి చేస్తున్నారు. అదే ఇంత ఘనంగా కేసులు జరుగుతున్నాయి, ఇంత ఘనంగా జరుగుతుందిరా అని చెప్పి కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇస్తున్నా కూడా జనాలు ఇంకా ఆతృతగా చూస్తున్నారంటే దాంట్లో చిన్నపిల్లలు కావచ్చు, స్కూల్ మేట్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఫ్యామిలీ మేట్స్ కావచ్చు. ఇప్పుడు ముసలోడికి కూడా ప్రకృతి కాలం ఉంది, ప్రకృతి కాలంగా తయారైంది ఇప్పుడు. కాబట్టి దయచేసి అందరూ ఎవరు చెప్తున్నాను, ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోతే బయట అడుక్కునేనా లేకపోతే ఏదైనా చిన్న సొంత వ్యాపారం పెట్టుకుని బతకొచ్చు. మన ఒళ్ళు నమ్ముకొని బతికితే మన జీవితమే ఉండదు. కాబట్టి దాన్ని ఇంకేమనాలంటే కంపల్సరీ మీరు ఏమన్నా చేసుకోండి రాబాయ్, నా మీద ఎన్ని కేసులను పెట్టుకోండి, నా పోస్టులు మాత్రం ఆగో రాబాయ్ అని చెప్పి ఎకతాలుగా పెట్టినట్టు ఉంది. కాబట్టి కంపల్సరీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఆమె ఏదో చేసిందో ఆమె మీద కూడా కొంచెం రియాక్షన్ అయ్యి కొంచెం అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాంటి రియాక్ట్ అయితే ఇప్పుడున్న సమాజానికి ఒక మంచి మేలు చేసినట్టు.